ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ దినము నాడు ఎందుకో మరి బ్లెస్సి మమ్మీతో చెప్పాను, ఎందుకో నాకు ఈరోజు వాగ్దానం చెప్పాలనిపిస్తుంది అని చెప్పాను. ఆదివారం రోజు కదా, పరిశుద్ధ దినం కదా, ఎందుకో దేవాది దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఈరోజు చక్కని వాగ్దానంతో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ వాగ్దానం గనక నీ గుండెలో గనక పెట్టుకోగలిగితే నా దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ భారము ఎవరి మీద మోపుతున్నావు? మనుషుల మీద మోపుతున్నావా? రక్త సంబంధికుల మీద మోపుతున్నావా? డాక్టర్స్ మీద మోపుతున్నావా? లాయర్ల మీద మోపుతున్నావా? బంధువుల మీద, రక్త సంబంధికుల మీద మోపుతున్నావా? ఎవరి మీద మోపుతున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఏ అబ్బాయి మీద నీ భారం మోపుతున్నావు? ఏ అమ్మాయి మీద నీ భారం మోపుతున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భారము దేవుని మీద మోపు. నీ చరిత్రను దేవుడు తిరగ రాస్తాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ పరిశుద్ధ దినము నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మందిరానికి వెళ్తున్నావు కదా, మందిరానికి వెళ్ళిపో. నీ భారాన్ని వేసుకొని పట్టుకొని వెళ్ళిపో. మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేయి. ప్రభువా, నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నాకెవరు లేరు. చూడండి, హన్నాకి పిల్లలు లేరు, సంతానం లేరండి. సంతానం లేనప్పుడు కన్నీరు కార్చింది. తన భారము సేవకుడికి చెప్పుకోలే, తన భారము అన్నదమ్ములకు చెప్పుకోలే, తన భారము మరి ఎవ్వరికి, బంధుమిత్రులు ఎవరికి చెప్పుకోలే. కానీ దేవుని మందిరానికి వెళ్ళి తన భారాన్ని వేసుకొని దేవుని పాదాల దగ్గర పెట్టింది. కన్నీరు గార్చింది. తన భారాన్నంతటిని తీసుకొని వెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. అందుకని దేవుని వాక్యం, మీ భారము నా మీద మోపండి, నేను మోస్తా మీ భారం అంటున్నాడు ఆయన. యోసేపు కూడా అనేకమైనటువంటి నిందలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు వచ్చాయి. సొంత సహోదరులే మోసం చేశారు. ఆ భారం, ఆ గుండె భారం అంతా ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. ఈరోజు మీ ముందు వాగ్దానం చెప్తున్న అమ్మ తేజ అనబడే నేను కూడా ఈరోజు ఈ ఆశ్రమంలో ఒక 100 మందిని పోషించాలంటే మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా 3 పూటల భోజనం, నెల కాగానే ఒక భారం, కరెంటు బిల్లు, వెహికల్స్ అన్నీ కూడా భారం అంతా కూడా ఇలా భారం వచ్చేస్తుంది. ఆ భారాన్నంతటిని తీసుకొని ఆ ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోతా. ఆ భారాన్నంతటిని తీసుకొని ప్రేయర్ టవర్లోకి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈరోజు ఈ మాటలు భారముతో వింటున్నావేమో. ఈరోజు ఈ మాటలు ఈ ఉదయకాల సమయమున, ఆదివారం రోజున ఏ వేదనతో ఈ వాగ్దానం చూస్తున్నావో, ఏ నిందలతో ఈ వాగ్దానం చూస్తున్నావో, ఏ ఒంటరితనంతో ఈ వాగ్దానం చూస్తున్నావో, ప్రియ తల్లి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ తమ్ముడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి మీద భారం మోస్తున్నావు? నీ భారం అంతా తీసుకెళ్ళి ఈరోజు మందిరానికి వెళ్ళిపో. ఈ భారమంతా తీసుకొని మోకరించు. ఏ భారముతో ఉన్నావో, ఏ అప్పుల భారంతో ఉన్నావో, ఏ అనారోగ్యం భారముతో ఉన్నావో, ఏ నిందలనే భారముతో ఉన్నావో, ఏ ఒంటరితనం అనే భారముతో ఉన్నావో, అందరూ నిన్ను వదిలేశారు కావచ్చు. ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చు, ఏడువు, ప్రభు పాదాలు పట్టుకో. ఈరోజు దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ భారం అంతా కూడా ప్రభు పాదాల దగ్గర వేస్తే నీ భారాన్ని మోయడానికి నా దేవుడు రెడీగా ఉన్నాడు. నీ భారం అంతటిని తొలగించి, ఏ మనుషుల ముందైతే తలదించుకున్నావో, ఏ మనుషుల ముందైతే అప్పుల పాలయ్యావో, ఏ మనుషుల ముందైతే అనారోగ్యం పాలయ్యావో, వాళ్ళ ముందే నిన్ను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈరోజు తమ్ముడా, నీతోనే, చెల్లె, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయకాల సమయం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడడానికి ఈరోజు సేవకురాలు కాకుండా నన్ను ఇక్కడికి పంపించాడో, ఈరోజు నీకోసమే కావచ్చు తమ్ముడు, నీకోసం కావచ్చు చెల్లె, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భారం అంతా ప్రభువుకి చెప్పుకో. ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి, స్తోత్రం ప్రభువా, అద్భుతమైన రీతిలో అయ్యా, అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు.
తండ్రి మా భారము మీ పాదాల దగ్గర పెట్టమంటున్నాం. ఈరోజు మా భారం అంతటిని మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. బిడ్డల జీవితంలో గొప్ప కార్యము జరుగును గాక. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో బిడ్డలు నింపబడును గాక. అయ్యా నీ మహిమతో నింపండి. యేసు నామంలో మునుపన్నడు చూడండి దీవులతో నింపండి. వారి భారము, వారికి ఉన్న ప్రతి వేదనలపై విజయం కలుగును గాక. ప్రతి అప్పులపై విజయం కలుగును గాక. వారి చేతి పనులు దీవించబడాలి. వారి వ్యాపారాలు దీవించబడాలి ప్రభువా. వారు చేస్తున్న ప్రతి ఉద్యోగాలు దీవించబడాలి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఓదార్చండి, ధైర్యపరచండి, కృపతో నింపుతున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు చూశారు కదా. ఈ వాగ్దానం వేదనలో ఉన్న వారికి షేర్ చేయండి, బాధలో ఉన్న వారికి షేర్ చేయండి. ఇప్పుడే ఒక 10 మందికి షేర్ చేయండి. సువార్త పనిలో పాలు పంచుకోండి, దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 21వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు మంచుకంటి భవన్ సిపిఎం ఆఫీస్ పక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 22వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ భవన్ అమలాపురం. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా జేఎన్టీయూ పక్కన పిఠాపురం కాకినాడ. తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్ కొండయ్య గోపయ్య చెరువు కొత్త బ్రిడ్జ్ అంబేద్కర్ నగర్ తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100.